శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభం అయిపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనంగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏవి బాగున్నాయి, ఏవి అనుకూలంగా ఉన్నాయి అంటే లాభస్థానంలో చంద్ర శుక్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అలాగే పెద్ద మెట్టు పెరుమాళ సేవ 9వ స్థానంలో గురుగారు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి పరిస్థితి అండి. గురుగారు 9వ స్థానంలోకి వచ్చారంటే మిగతా గ్రహాలు ఏవి ఎలా ఉన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన ఫలితాలు. పైగా గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ 5వ దృష్టి గురువు గారి 5వ దృష్టి రాశి మీద పడుతుంది. చక్కటి శుభ సూచనలు మీకు ఉంటాయి. విద్యార్థులు బాగుంటారు, మీకు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, ధనము బాగుంటుంది, యశస్సు బాగుంటుంది, అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ధన అవకాశాలు పెరుగుతాయి, కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, అనుకోని విధంగా లాభాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల యొక్క అనుకూలత కూడా కొంతవరకు బానే ఉంటుంది, పూర్తిగా వ్యతిరేకం అవ్వదు. ఇలాంటి పరిస్థితులు చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో జాగ్రత్త పడండి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండండి. వీలైతే మాతృమూర్తి గారికి సేవ చేయండి. సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇక రుణ భారాల విషయంలో రుణాలు త్వరలో తీర్చాలి అనేటటువంటి సంకల్పం చేసుకోండి. నిజంగానే త్వరలో తీరుతాయి. ఇక ఏదైనా లాటరీస్ కానీ అలాంటి వాటి జోలికి అసలు వెళ్ళకండి. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుతో వ్యవహరించుకోండి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజెప్తున్నాను.
కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బాగున్నారు. మీకు కష్టానికి సరిపడా ద్రవ్యం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ చక్కటి పురోగతి ప్రారంభమైంది, ఆశాజనకంగా ఉంటుంది జీవితం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుడు రాశిలోకి వచ్చారు, బుధుడు కూడా రాశిలోకి వచ్చారు. దీనివల్ల మీకు పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి, అలాగే ఆకర్షణలు పెరుగుతాయి, విందు వినోదాలు పెరుగుతాయి, చక్కగా భగవంతుని యొక్క భక్తి పెరుగుతుంది. భగవంతుని మీద మీకు ఉన్న భక్తిని ఇంతకింత ఎక్కువ చేసుకుందాము అని మీరు నిర్ణయించుకొని ఇంకా ఇంకా భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేయడం ఇవన్నీ కూడా చాలా చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా భక్తి ఇనుమడించడం వల్ల మనోబలం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో నవగ్రహాలకి అనుకూలమైన ఫలితాలు కావాలి కాబట్టి యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే శనిగారి యొక్క స్తోత్రాలు కూడా మరింతగా పఠించండి. పూజ చేసుకునేటప్పుడు దుర్గామ్మవారి పూజకి ప్రాధాన్యతనివ్వండి. అద్భుతంగా మీకు ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.